ప్రీవియస్ వీడియోలో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో బ్రేక్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో కంటిన్యూ స్టేట్మెంట్ గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. కంటిన్యూ కంట్రోల్ స్టేట్మెంట్. ఫస్ట్, ఈ కంటిన్యూ కంట్రోల్ స్టేట్మెంట్ వన్ ఆఫ్ ద లూప్ కంట్రోల్ స్టేట్మెంట్. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ని మనం ఎందుకు వాడతామంటే, సపోజ్ ఒక లూప్లో ఇటరేషన్ జరుగుతుండగా సర్టెన్ కండిషన్ మెట్ అయినప్పుడు లూప్ ఇటరేషన్ స్కిప్ అవ్వాలి అనుకుంటే మనం ఈ కంటిన్యూ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఓన్లీ లూప్స్లోనే వర్క్ అవుతుంది. మిగతా కాడ వాడితే ఎర్రర్ వస్తుంది అండ్ అసలు యూజ్ కూడా ఉండదు. సో ఈ కంటిన్యూ స్టేట్మెంట్ని లూప్స్లోనే యూజ్ చేయండి. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఓన్లీ కండిషనల్ స్టేట్మెంట్స్లోనే ఇవ్వాలి, లేకుంటే లూప్ అనేది ప్రతి ఇటరేషన్కి స్కిప్ అయిపోతుంది. దానివల్ల యూజ్ ఉండదు. సో అందుకే ఈ కంటిన్యూ స్టేట్మెంట్ని కండిషనల్ స్టేట్మెంట్స్లోనే ఇవ్వాలి. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే తెలుసు కదా, సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్ ఇఫ్ ఎల్స్ అండ్ నెస్టెడ్ ఇఫ్. అప్పుడు మనం ఒక కండిషన్ మెట్ అయినప్పుడు లూప్ నుంచి స్కిప్ అవ్వగలుగుతాం. సో ఖచ్చితంగా ఈ కంటిన్యూ స్టేట్మెంట్స్ని కండిషనల్ స్టేట్మెంట్స్లోనే ఇవ్వాలి. సరే, దీని సింటాక్స్ చూద్దామా. కంటిన్యూ అంతే. లూప్ స్టేట్మెంట్లో ఎప్పుడైతే ఈ కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మనకి కరెంట్ లూప్ ఇటరేషన్ అనేది స్కిప్ అవుతుంది. సరే, దీని గురించి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. సపోజ్ మనకి ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. అది ఏంటంటే, ఒక టుపుల్ ఇచ్చి టుపుల్లో అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తూ ఉండాలి. బట్ ఎప్పుడైతే డి అనే స్ట్రింగ్ ఎలిమెంట్ టుపుల్లో వస్తుందో అప్పుడు ఆ ఎలిమెంట్ ప్రింట్ అవ్వకూడదు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ప్రోగ్రామ్ రాద్దాం. సో ప్రోగ్రామ్ అర్థమైంది కదా. ఇచ్చిన టుపుల్లో అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తూ పోవాలి. ఎప్పుడైతే డి అనే ఎలిమెంట్ వస్తుందో అప్పుడు ఆ డి అనే ఎలిమెంట్ని ప్రింట్ చేయకూడదు. సో ఇప్పుడు దీనిపైన ప్రోగ్రామ్ రాద్దాం. ఆల్రెడీ పైథాన్ ఎడిటర్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడే కోడ్ రాద్దాం. ప్రోగ్రాంలో ఏమి ఇచ్చారు, టుపుల్లో అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి అని కదా. సో దానికోసం ఒక టుపుల్ని డిక్లేర్ చేసుకుందాం. టుపుల్ ఈక్వల్ టు ఒక టుపుల్ ఇస్తున్నాను. ఏ కమా బి కమా సి కమా డి కమా ఈ కమా ఎఫ్ కమా జి. సో ఇక్కడ టుపుల్ అనే వేరియబుల్లో ఒక టుపుల్ని డిక్లేర్ చేసుకున్నాను. ఇప్పుడు టుపుల్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని చెక్ చేయడానికి టుపుల్ని ఇటరేట్ చేయాలి కదా. సో ఒక ఫర్ లూప్ని యూజ్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ టుపుల్. ఇక్కడ టుపుల్ అంటే మనం డిక్లేర్ చేసుకున్న టుపుల్ వేరియబుల్. ఇప్పుడు టుపుల్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఐ. ఇక్కడ ఐ అనేది టెంపరీ వేరియబుల్. ప్రతి ఇటరేషన్కి ఈ ఐలోనే మనకి టుపుల్లో ఉండే ప్రతి ఎలిమెంట్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి. టుపుల్లో ఉండే ప్రతి ఎలిమెంటు నాకు ఇక్కడ ప్రింట్ అయింది. బట్ మనం క్వశ్చన్లో ఏం చెప్పుకున్నాం, డి అనే ఎలిమెంట్ ప్రింట్ కాకూడదని. ఇప్పుడు టుపుల్లో మనం ప్రతి ఎలిమెంట్ని డి అనే స్ట్రింగ్తో చెక్ చేసి ఒకవేళ ఆ ఎలిమెంట్ డి అయితే కరెంట్ ఇటరేషన్ ఆఫ్ లూప్ స్కిప్ అయ్యేలా రాద్దాం. సో ఒక ఎలిమెంట్ని డితో చెక్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ని వాడితే చాలు. సో ఒక సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని ప్రతి ఎలిమెంట్ డియా కాదా అని చెక్ చేద్దాం. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు డి. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు డి అనే స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే, టుపుల్లో ఏ ఎలిమెంట్ డి అవుతుందో అప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేస్తుంది. సో ఇక్కడ ఎలిమెంట్ అనేది డి అయితే ఆ ఇటరేషన్ స్కిప్ చేయాలని చెప్పాం కదా. సో లూప్ ఇటరేషన్ స్కిప్ అవ్వాలి అంటే ఏ స్టేట్మెంట్ వాడాలి, ఎస్, కంటిన్యూ స్టేట్మెంట్ వాడాలి. సో ఇక్కడ కంటిన్యూ అని ఇస్తున్నాను చూడండి. కంటిన్యూ. సో ఈ ప్రింట్ ఐ అనేది అలానే ఉండిచ్చేద్దాం, ఎందుకంటే టుపుల్లో ప్రతి ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి కదా. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి. టుపుల్లో ఉండే ప్రతి ఎలిమెంట్ ప్రింట్ అయింది, డి తప్ప. సో ఇది ఎలా జరిగింది అనేది ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్, టుపుల్ అనే వేరియబుల్లో ఒక టుపుల్ని డిక్లేర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఒక ఫర్ లూప్ని యూజ్ చేసుకొని టుపుల్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని ఇటరేట్ చేసాము. సో ఇటరేషన్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ టుపుల్లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఐ అనే టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు డి అనే స్టేట్మెంట్లో ఐ ఈజ్ ఈక్వల్ టు డి అయితే ఇఫ్ బాడీలోకి పోతుంది. సో ఐలో ఏముంది, ఏ ఉంది. సో ఏ అనేది నాట్ ఈక్వల్ టు డి కదా. సో ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ప్రింట్ ఐ ఎగ్జిక్యూట్ అవుతుంది.
సో ఐలో ఉండే ఏ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టుపుల్లో ఉండే సెకండ్ ఎలిమెంటు బి ఐ అనే టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు డి అనే స్టేట్మెంట్లో ఐ ఈజ్ ఈక్వల్ టు డి అనే కండిషన్ చెక్ చేస్తుంది. సో ఐలో ఏముంది, బి ఉంది. సో బి అనేది నాట్ ఈక్వల్ టు డి కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ప్రింట్ ఐ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐలో ఉండే బి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టుపుల్లో ఉండే థర్డ్ ఎలిమెంటు సి ఐ అనే టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు డి అనే స్టేట్మెంట్లో ఐ ఈజ్ ఈక్వల్ టు డి అనే కండిషన్ చెక్ చేస్తుంది. సో ఐలో ఏముంది, సి ఉంది. సో సి అనేది నాట్ ఈక్వల్ టు డి కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ప్రింట్ ఐ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐలో ఉండే సి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టుపుల్లో ఉండే ఫోర్త్ ఎలిమెంట్ డి ఐ అనే టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు డి అనే స్టేట్మెంట్లో ఐ ఈజ్ ఈక్వల్ టు డి అనే కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఐలో ఏముంది, డి ఉంది. సో డి అనేది ఈక్వల్ టు డి కదా. సో ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్లో ఉండే కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇంకా వెంటనే ఫర్ లూప్ ఇటరేషన్ అనేది స్కిప్ అయిపోతుంది. అంటే దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వకుండా నెక్స్ట్ ఇటరేషన్కి పోతుంది. సో అందుకే మనకి దాని కింద ఉన్న ప్రింట్ ఐ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో దానివల్ల డి అనే ఎలిమెంట్ ప్రింట్ అవ్వలేదు. నెక్స్ట్ టుపుల్లో ఉండే ఫిఫ్త్ ఎలిమెంట్ ఈ ఐ అనే టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు డి అనే స్టేట్మెంట్లో ఐ ఈజ్ ఈక్వల్ టు డి అనే కండిషన్ చెక్ చేస్తుంది. సో ఐలో ఏముంది, ఈ ఉంది. సో ఈ అనేది నాట్ ఈక్వల్ టు డి కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ప్రింట్ ఐ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐలో ఉండే ఈ మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా టుపుల్లో ఉన్న ఎలిమెంట్ ఎఫ్ జి ఇలానే జరుగుతుంది. సో టుపుల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినప్పుడు మనకి లూప్ అనేది ఆగిపోతుంది. సో ఎప్పుడైతే లూప్లో కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అవి 100 అయినా 1000 అయినా 1,00,000 అయినా ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా అస్సలు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ అవ్వకుండా నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. అదే బ్రేక్ స్టేట్మెంట్ అయితే డైరెక్ట్ లూప్నే ఎగ్జిట్ చేసేస్తుంది. సో ఈ చిన్న డిఫరెన్స్ తెలిస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఎక్కువగా బిగ్ ప్రోగ్రామ్స్లో యూజ్ అవుతుంది. సపోజ్ ఏదైనా గేమ్లో పాస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అలాంటప్పుడు యూజ్ అవుతుంది. స్కిప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అప్పుడు యూజ్ అవుతుంది. ప్యాటర్న్ ప్రోగ్రామ్స్కి యూజ్ అవుతుంది. 2 లూప్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ 2 లూప్స్ నుంచి ఎగ్జిట్ అయ్యేది చెప్పాలంటే ఫర్ ఎల్స్ టాపిక్ అవ్వాల్సిందే. ఆ టాపిక్లో చెప్తా 2 లూప్స్ నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి అని, లేదా సపరేట్గా ఒక వీడియో చేస్తా. ఇప్పుడు మీకు ఒక ప్రోగ్రామ్ ఇస్తాను, అది సాల్వ్ చేసి కామెంట్లో పెట్టండి. ఇప్పుడు 0 నుంచి 10 లోపల వచ్చే నెంబర్స్, ఆ నెంబర్ ఈవెన్ అయితే ఈవెన్ అని ప్రింట్ చేయాలి, ఆడ్ అయితే ఆ నెంబరే ప్రింట్ చేయాలి. దీనికి ఓన్లీ సింపుల్ స్టేట్మెంట్ వాడాలి అండ్ కంటిన్యూ స్టేట్మెంట్ వాడాలి, ఇంకా ఏది వాడకూడదు. సో దీనికి కోడ్ రాసి కామెంట్లో పెట్టండి. రేపటి వీడియోలో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో పాస్ స్టేట్మెంట్ గురించి డెప్త్గా చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.